నగరమైనా గంటలు గంటలు వెయిట్ చేయాలి. ఆయన కూడా మీ సాబే కదా. సాబ్ అయితే తప్పే కదా, తప్పే. ఇప్పుడు పని చేయనప్పుడు ఇప్పుడు కొండా సురేఖ దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నాను. కొండా సురేఖ మా దగ్గర మస్తు పనులు చేయించుకున్నాను. నా ఎంఆర్ఓకి ఫోన్ చేయించి, ఆర్డీఓకి ఫోన్ చేయించి. కానీ ఈ విషయంలో ఏమైనా హెల్ప్ తీసుకున్నారా, చెప్పినారా? ఇప్పుడు ఆమెనే మొన్న కొండా సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రెడ్లు ఖతం బట్టి చేసేయాలి. ఈమె చరిష్మా ఉన్నాడు, మనం ఎదగలేకపోతున్నాం, ఈవెన్ రాజకీయంగా ఫినిష్ చేయాలి అని ఆల్మోస్ట్ ఫినిష్ చేసిరండి. మీడియాలను మేనేజ్ చేసిర్రు, మా బీసీలతోటే ఆమెను ఇబ్బంది పెట్టిర్రు ప్రత్యర్థులంతా. అలా ఎవరో కూడా మీకు తెలుసు. ఆ రేంజ్ లో పెట్టిన లాస్ట్కి మురళి అనే ఒక సింహం వస్తేనే మళ్ళీ ఆమె సేవ్ అయింది. ఆయన వచ్చేదాకా ఈ గుంటనక్కలన్నీ ఏకమై ఆ బీసీ బిడ్డని పీక్క తిందాం అనుకున్నాయి. లిటరల్లీ ఆమెను ఇబ్బంది పెట్టారు కూడా. కానీ చివరికి మురళి అన్న వచ్చేవరకు, కొండా మురళి వచ్చేవరకు ఆమె సేవ్ అయింది. లేకపోతే ఇప్పటికి కూడా చెప్తా, ఎలక్షన్స్ టైంలో కూడా ఈమె ఓడియనికి కాంగ్రెస్ వాళ్ళే ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఈమెను ఒకటి, సీతక్కను ఒకటి, వీళ్ళిద్దరిని ఓడియడానికి మా బహుజన బిడ్డలే, మా బహుజన లీడర్లతోటే కాంగ్రెస్ లో వీళ్ళిద్దరిని కథం పట్టించే ప్లాన్ జరుగుతుంది. ఇది 100% అవుతుంది. సో బహుజన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండంట కదా, అసలు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, లైట్ తీసుకోండి, కొండా సురేఖమ్మ దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దని. ఎందుకు? డైరెక్ట్ క్యాబినెట్ లో ఎప్పుడు చెప్పింది? మురళి వచ్చిన తర్వాత. అదే వచ్చిన తర్వాత టచ్ చేయొద్దు అని చెప్పి. కొండా మురళి తలుసుకుంటే వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ అయిపోతుంది అక్కడ కాంగ్రెస్ అంతా. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కాదండి. మీరు వరంగల్లో నువ్వు చిన్న సెలూన్ షాప్ లో చూసినా కొండా మురళి ఫోటో ఉంటది, భయంతో పెట్టుకున్నాడు ఆవిడన్నా. కానీ కేవలం నియోజకవర్గానికి పరిమితమైనారు. వరంగల్ జిల్లాలో పక్కన వ్యతిరేకులు వాళ్ళంతా కూడా ఏకమైనారని కూడా మనం విన్నాం, చూసినాం. ఏకం చేసింది ఎవడని అడుగుతున్నా. నాయని రాజేందర్ రెడ్డి, కళ్యాణ్ శ్రీహరి. ఒకటి ఏకం చేసింది ఎవరు? ప్రతిదాని వెనుక ఒక పెత్తందారి వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ వీళ్ళందరినీ ఏకం చేస్తాయి, తమ అవసరాలు తీర్చేసి ఇది నా అవసరం, ఫినిష్ దట్ పర్సన్ అని చెప్తుంది. దాంట్లో కొండా సురేఖ గారు అదృష్టవంతులు, బయటపడ్డారు. ఇంకోరు అయితే కష్టం, ఆ ట్రాప్ లో ఇరుక్కొని కథమే అటు. సో బహుజనుల వాళ్ళు నాకు తెలిసి అయితే కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ 101% ఎమ్మెల్సీగా గెలుస్తాడు. అలాంటి టికెట్ ఇవ్వకుండా పిసిసి అధ్యక్షుడు గౌడ్ ఉండగా, బీసీ బిడ్డ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉండగా ప్రసన్న గౌడ్కి ఇవ్వకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఓడిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఓ బీసీ బిడ్డను గెలిపించడానికి ఎందుకు సిద్ధపడలే? అంతేనా? మొన్నటి వరకేమో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంత వెలమలు రావులు అధికారులుగా, పోలీసులు అంతా రెడ్లు, ఇప్పుడు రెడ్లు అంతేనా? ఎస్. కాదంటే వెలమలంత భయంకరంగా ఉండరులేండి రెడ్లు. రెడ్లలో కొంత సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ఆడు మనోడే తీరా రాని అనే ఒక పద్ధతి అయితే ఉంటది. మరి తొక్కేసే వ్యవస్థ ఉంది, కానీ వెలమలంతా ఉండదు అంటారు. వెలమలంతా ఉండదు. వెలమలంతా నువ్వు నమ్మినా నమ్మకున్నా నేను ఖతం చేసేస్తావు. కానీ రెడ్లలో ఏంటంటే నమ్మితే అనుచు అడుగుంటే వానికి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చేలాగా ఛాన్స్ ఉంది. ఓకే. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ప్రకటించి దేశంలో మోడీ పైన కొట్లాడుతున్నారు అమలు. ఈ టైంలో బీసీలకు పెద్దపీట వేస్తుంటే ఒక బీసీ అయ్యండి కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో ఉండకుండా ఎందుకు బయటకు వచ్చినారు? అసలుకి నమ్మకం లేదు కాబట్టి వచ్చేసి. ఇప్పుడు సైన్స్ ఎగ్జామ్ పోయి సోషల్ రాస్తాడు వాడన్నా, ఏమన్నా మ్యాచ్ అవుతుందా? వీళ్ళు పెట్టిన చట్టం, వీళ్ళు అమలు చేస్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి ప్రజలు రావాల్సిన అవసరమే లేదు. ప్రతిసారి శ్రీకాంతచారే పోసుకోవాలి పెట్రోలు, ప్రతిసారి యాదగిరి పోసుకోవాలి, ప్రతిసారి ఇల్లు పోసుకోవాలి ఉద్యమాల కోసం. మీ ఎమ్మెల్యేలు ఏం బిగుతారు? మీరు పోసుకోరు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఓడిచ్చిండు 42% మాట, బీఆర్ఎస్ ఓడిచ్చిండా? కాంగ్రెస్ ఇచ్చింది. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్లమెంట్ ఉన్నాడు, గ్యాస్ పోసుకోరు, మినిస్టర్లు పోసుకోరు, అంతా కలిసి పోతారు అంటారు. అరే ఎవ్వడు ఓడు, వీళ్ళని అంటు పెట్టుకునేదాకా చూడరు. ఇప్పుడు పోసుకునే సాహసం కూడా చెయ్యరు. ఎవడో పుల్ల గీక్తాడు మళ్ళా వీళ్ళ మీద పగున్నాడు అని. మీరు పోసుకోండి కదా, ప్రతి దానికి రండి, ట్రైన్లు పెడతాం, పులిహోర ప్యాకెట్లు పెడతాం అనగానే పాపం అమాయకపు గొర్రెలు ప్రజలు. పోయిన దాంట్లో సగం మంది ఇండియా గేట్ కన్నా ఉన్నారు.
ఎవరు లేడు అలా. ఇండియా గేట్ నేను అనే ఉన్నా ఢిల్లీలో మొన్న ఇండియా గేట్ కాడ కొంతమంది ఉన్నారు, పార్లమెంట్ భవనం చూస్తాను కొంతమంది ఉన్నారు, జంతర్ మంతర్ దగ్గర ఎవరు లేరు. వీళ్ళ డప్పులు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ షోలు. 42% మీద నిజమైన నిబద్ధత ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి 42 కాదు 52% ఇవ్వాలి. 52% ఇవ్వచ్చు. 10% ఉన్న ఎస్సీ దాన్ని 18% చేయొచ్చు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయండి. మనం చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఓసీలకి 18% ఇచ్చి బీసీ ఎస్టీ మైనారిటీకి 82% ఇవ్వచ్చు. 82% బీసీ ఎస్సీ మైనారిటీకి. అప్పుడు ఇంకా గారు కదా రెడ్డిలు వెలమల ముఖ్యమంత్రి గారు కదా అప్పుడు. అరే ఒకటి ఇప్పుడు వేస్తుంది బీసీలే కదా మీకు. మా బీసీ నిలబెట్టిన మీకే వేస్తారు కదా. నీ పరిపాలన బాగుంటే కులం పనికిరాదు. నీ పరిపాలన బాగుంటే కులం పనికిరాదు. 18% న్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 18 రావాలి. 18% వచ్చి 82% ఈ అన్ని తరగతులకు ఇచ్చి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఎందుకు కాదు? నువ్వు ఢిల్లీ ఎందుకు, ఈ లొల్లెందుకు, ఈ ట్రైన్లు ఎందుకు? ఇదంతా డ్రామా ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. 42% చేయడానికి క్యాబినెట్లో ఏది రెడ్లో ఒప్పుకోలేదు, గొడవ చేసిరంట. ఇది చేసేదే లేదు, ఇది చెయ్యాలని రాహుల్ గాంధీకి పంపిద్దాం అనుకున్నారంట. అనుకున్న క్రమంలో ఇది ఇట్లా కాదు, మన పదవులకు ఎసరొస్తుంది రాహుల్ గాంధీ కోపం వస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.